ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ పేరుతో అమెరికా సైన్యం ఇరాక్పై జరిపిన దాడుల్లో కేవలం 100 గంటల్లో 2000 టార్గెట్లను ధ్వంసం చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ సెంట్కామ్ అధికారికంగా ప్రకటించింది. ఇరాన్ వద్ద ఉన్న మొత్తం 17 యుద్ధ నౌకలను పూర్తిగా నాశనం చేసినట్టు అమెరికా అడ్మిరల్ బ్రాడ్ కూపర్ ధృవీకరించారు. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణం తర్వాత దేశంలో అనిశ్చితి కలగకుండా ఉండటానికి ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ సంస్థ ఖమేనీ కుమారుడు మొజ్తబా పేరును ప్రతిపాదిస్తూ అసెంబ్లీ ఆఫ్ ఎక్స్పర్ట్స్ గా పిలవబడే 88 మంది మత పెద్దల బృందంపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది. భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం మిడిల్ ఈస్ట్ లో నెలకొన్న అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య శాంతి స్థాపన కోసం చురుకైన పాత్ర పోషిస్తున్నారు. ఇరాన్ దాడులకు గురైన యుఏఈకి అండగా నిలుస్తూ భారత్ మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉందని ప్రతిపాదించారు. అలాగే ఖమేనీ కుమారుడు మొజ్తబా ఖమేనీ బాధ్యతలు చేపట్టబోతున్న తరుణంలో మోదీ తన శాంతి సందేశాన్ని పంపుతూ యుద్ధం వల్ల ఇరు దేశాలకు నష్టమే తప్ప లాభం లేదని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని ధర్మవరం పట్టణ పరిధిలో ఉన్న ఇందిరమ్మ కాలనీలో దొంగతనానికి వచ్చిన 3 దొంగల్లో నారాయణ స్వామి అనే ఒక దొంగ స్థానికుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో పరిగెడుతూ రైల్వే ట్రాక్ మీద పడడంతో తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు కోల్పోయారని వైద్యులు వెల్లడించారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సీనియర్ నటి పావలా శ్యామల దీనస్థితిపై స్పందించి ఆమెకు అండగా నిలిచేందుకు శ్యామలకు ఆమె కుమార్తె నిత్యావసరాలు, వైద్య ఖర్చుల కోసం ప్రతి నెలా 10,000 రూపాయల ఆర్థిక సాయం అందేలా శాశ్వత ఏర్పాట్లు చేశారు. చాలా సినిమాల్లో నటించిన పావలా శ్యామల ప్రస్తుతం వృద్ధాప్య సమస్యలు మరియు తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో సికింద్రాబాద్లోని ఒక ఆశ్రమంలో జీవనం సాగిస్తున్నారు.